కనుక పాపము చేసిన వ్యక్తి ఏమయ్యాడు? నశించిపోలేదు. అతను కేవలము దేవుని వద్ద నుండి దూరమయ్యాడు. మరణం అంటే ఏమిటి? దేవుని నుండి దూరముగా పోవటమే. ఈ రోజున దేవుని నుండి నిన్ను దూరముగా పోయేటట్టు చేసే కార్యాలు ఏమై ఉన్నాయో నువ్వు చూడగలిగావా? ఏది నిన్ను దేవునికి దగ్గరగా చేయకోకుండా, ఏది నిన్ను దూరంగా మారుస్తుందో అదే నీ మరణము. సంఘానికి నిన్ను రానీయకుండా ఏది ఆటంకపరుస్తుందో అదే నీ మరణము. దేవునిలో నీవు సంతోషించకుండా ఏది ఆటంకపరుస్తుందో అదే నీ మరణము. దేవునితో సహవాసము చేయకోకుండా ఏది